హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. మా ఛానల్ అందరూ చూస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ మార్క్ టచ్ చేయండి, ఆల్ వస్తుంది, ఆల్ని టచ్ చేయండి అండి. మీ అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు మా పాప ఫ్రైడ్ రైస్ చేసిందండి, చాలా బాగా చేసింది. మీకు చూపిస్తున్నాను. వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. అయితే ఆ చూసే పొడుము అన్నీ ఇదేమో గరం మసాలానండి, ఈ పొడుమేమో కారం అండి. అది సాల్టు, ఉల్లిపాయలు అవి రెడీ చేసుకుందండి. వెజ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది. ఆయిల్ కూడా వేస్తుంది, చూసారు కదా, కళాయి పెట్టుకొని ఆయిల్ వేసింది. అంటే ఫ్రైడ్ రైస్లో ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసిందండి. లేకపోతే ఆయిల్ చాలా తక్కువ తింటుంది పాప వాళ్ళు కూడా. దీనిలో కొంచెం ఉంటేనే ఎక్కువ టేస్ట్ వస్తుంది కదండి, అందుకే వేసింది. అన్నం కూడా బాస్మతి రైస్ అండి, ముందే వండేసుకొని అన్నం ఆరబెట్టుకుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయ గర్భాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందండి. ఆయిల్ హీట్ ఎక్కింది, దానిలో పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ గర్భాలు వేసేసింది. అవి వేగుతూ ఉన్నాయండి, చూడండి. చాలా బాగా చేసింది ఫ్రైడ్ రైస్ కూడా. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కోసుకొని పెట్టుకుంది కదండి, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసింది. అవి కూడా మగ్గుతున్నాయి. మీకు అమెరికా వీడియోస్ కూడా పెట్టాలని నేను పెడుతున్నానండి. పాప చేసే ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను. వెజ్ది కదండి, దానిలో బీన్స్, క్యారెట్, అదే బఠానీ అవి కూడా కోసేసుకొని రెడీగా పెట్టుకుందండి. బీన్స్, క్యారెట్ కోసుకుంది, కొంచెం ఆలు కూడా కోసిందండి. అయితే బఠానీ కూడా నానబెట్టుకొని వేసింది. అవన్నీ మగ్గుతున్నాయి కదా, చక్కగా నూనెలో వేపుతుంది. వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా మీరు కూడా చేయండి, వేడివేడిది చాలా టేస్ట్గా ఉంటుంది. మనకులాగానే అన్నీ కూడా కాయగూరలు బాగా దొరుకుతున్నాయి అంటండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయంట. కాయగూరలు కూడా మనకంటే కూడా చాలా బాగున్నాయంట అక్కడ. మరి అంటే ఇటు నుంచి వెళ్తాయో సప్లై, మరి అక్కడే పండిస్తారో మనకి తెలియదు కదండి. సాల్ట్ వేస్తుంది, తగినంత సాల్ట్ వేసింది. ఆ కళాయి కూడా చాలా కాస్ట్ అండి, అది 3,500 4,000 అలా ఉంది. అందుకనే మనం ఆయిల్ కూడా చాలా తక్కువగా వేసుకుంటే అసలు బాగుంటుంది కదా. మనం ఆయిల్ కూడా ఎక్కువ తినకూడదు అంటున్నారు కదా, అందుకనే ఆ కళాయిలు కూడా చాలా మంచి కళాయిలు అండి అవి. అన్నం ముందే వండుకొని ఆరబెట్టుకుంది కదా, బాస్మతి రైస్ వేసేసింది. దానిలో కూరగాయలన్నీ కూడా మగ్గినాయండి. అది అంటే ఆయిల్ తక్కువ పడుతుంది కదా, అందుకని మీకు అవి కాస్ట్ అవి చెప్పాను, అంతేను. అయితే దానిలో అవి మగ్గుతుండగా ఇప్పుడు గరం మసాలా వేసిందండి. గరం మసాలాను మళ్ళీ ధనియాలు, జీరా, మిరియాల పౌడర్ ఇదండి 2వ స్పూను. అవి కూడా పట్టుకుందంట, మిక్సీలో పట్టుకొని అవి కూడా యాడ్ చేసింది. జీరా, ధనియాలు, మిరియాలు పట్టుకుంది. కొంచెం కారం కూడా వేసింది, పావు స్పూన్ కారం కూడా వేస్తే కలరు వస్తుంది, ఇది బాగుంటుంది కదా. తగినంత సాల్ట్ కూడా వేసుకుంది. అవన్నీ కలుపుకోవాలి కదండి, కలుపుతుంది. వేడివేడి ఫ్రైడ్ రైస్, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. మీరు కూడా అలా చేసుకోండి. బాస్మతి రైస్తో కదండి, అందుకే చాలా బాగుంది. చూసారు కదా, వేడివేడి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా బాగా చేసింది పాప కూడా, అందుకే నేను ఆ వీడియోస్ కూడా పెడుతున్నాను మీకు. అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.